మనోజ్ గారు, భారతి గారు ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి వచ్చారు. మరి వీరు ఇక్కడ మన దగ్గరికి వచ్చాక ప్రెగ్నెన్సీ పొందారు. ఇప్పుడు ఎలా? న్యాచురల్గానా ఐవీఎఫ్? న్యాచురల్గా. ఫస్ట్ సైకిల్ ఉంది. ఎన్నిసార్లు ఆయనకి పెళ్ళి అయ్యి 11 ఏళ్లలో ల్యాప్రోస్కోపీ సర్జరీలు ఎన్నిసార్లు అయినాయి? చేశారండి. ఒకసారి ల్యాప్రోస్కోపీ అయింది. ఎస్ట్రోస్కోపీ ఎన్నిసార్లు చేశారు? ఎన్ని? 2 సార్లు ఎస్ట్రోస్కోపీ, ఒక ల్యాప్రోస్కోపీ, 2 ఎస్ట్రోస్కోపీ. లెక్కట్టండి. డిఎన్సీలు ఎన్నిసార్లు చేశారు? 3 సార్లు డిఎన్సీలు. 2, 3, అదొకటి, ఇది 2, 3, 3 ప్లస్ 1, 3, 6 సర్జరీలు. తర్వాత ఐయుఐలు ఎన్నిసార్లు చేశారు? ఒకసారి చేశారు. 7. ఐవీఎఫ్లు ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు చేశారు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా టెక్స్ట్ బుక్లో? ఇంకా చేయాల్సిన ఏమైనా ప్రొసీజర్లు ఉన్నాయా? అన్నీ 1-2 రౌండ్లు వేసుకుని మరీ చేశారు. పరిస్థితి చివరికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఐవీఎఫ్ చేస్తే వచ్చిందా? లాప్రోస్కోపీ చేస్తే వచ్చిందా? ఎస్ట్రోస్కోపీ చేస్తే వచ్చిందా? ఇప్పుడు ఎట్లా వచ్చింది? మనం ఎట్లా తెప్పించాం ప్రెగ్నెన్సీని? ఎన్ని నెలలు వాడారు మన దగ్గర మందులు? 2 మంత్స్ క్రిములకి పిల్లలు వాడితే వచ్చింది, ఒక టీకాతో వచ్చింది అంతే. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇది మ్యాజిక్గా కాదమ్మా? మ్యాజిక్ కాదా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా క్రిముల కాన్సెప్ట్ అంత గొడవ ఉంది. ఇన్నాళ్ళు ఆయన ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం క్రిములు. వచ్చిన ప్రెగ్నెన్సీని పోగొట్టింది క్రిములు. ఫస్ట్లో వచ్చినాయి న్యాచురల్గానే, కానీ పోయినాయి. పోతే వాళ్ళు ఎందుకు పోయింది క్రిమమ్మ అని చెప్పుకోకుండా, దాన్ని తొలగించుకోకుండా భార్యాభర్తల నుంచి మళ్ళా ఐయుఐ పేరుతోనూ, ఐవీఎఫ్ల పేరుతోనూ, ఆపరేషన్ల పేరుతోనూ ఆ క్రిముల్ని కెలుకుతూ కూర్చున్నారు. క్రిములు ఇంకా పెరిగిపోయినాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, కాలనీలు కట్టు కూర్చున్నాయి. చివరికి ప్రెగ్నెన్సీ రానివ్వని పరిస్థితికి వచ్చేసింది. మరలా మనం క్రిములను గుర్తించాం. భార్యాభర్తలు ఇద్దరికీ 2 నెలలు మందులు వాడిచ్చాం. 2 ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేసాం. ఇవాళ మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆ క్రిములు అనే కాన్సెప్ట్ను వదిలేసి ఎన్ని గారడీలు చేసినా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలబడదు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు అలాగే వారికి హార్ట్ బీట్ కూడా వచ్చింది, ఎంబ్రియో వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, శాక్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది. ఇప్పుడు సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రియన్ ఎంబ్రియో విత్ 6 weeks 4 days అని ఇచ్చారు. స్కానింగ్లో ఇచ్చారు కదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? ఢిల్లీ నుంచి వచ్చారు ఆయన. మన పక్కన ఉండి సందులో నుంచి రావడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేయగలడు? అమెరికా నుంచి అయినా రావాల్సిందే. ఇంకెన్ని ఐవీఎఫ్లు చేయించుకుంటాడు, ఇంకెన్ని ఆపరేషన్లు చేయించుకుంటాడు. అమెరికాలోకి వెళ్ళినా ఐవీఎఫ్ఏ. వీళ్ళు 3 లక్షలు తీసుకుంటారు, వాళ్ళు 30 లక్షలు తీసుకుంటారు అమెరికాలో. కానీ ప్రెగ్నెన్సీ అయితే రాదు ఈ క్రిమి పోనంత వరకు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఎంబ్రియో విత్ జెస్టేషనల్ ఏజ్ కరస్పాండింగ్ టు 6 weeks 3 days అని ఇచ్చారు స్కానింగు. అలాగే ఇదిగో చక్క బొమ్మ కూడా ఇచ్చారు. ట్యూబుల్లో లేదమ్మా, గర్భసంచిలో ఉంది, అంతా బాగుందమ్మా అని చెప్పిచ్చారు. చూడండి అమ్మా, 11 సంవత్సరాల నుంచి వయసు 37 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళని ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా భయపెట్టారు. ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా హింస జరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళ అవమానాలే కాకుండా మరి నమ్మి వెళ్ళిన డాక్టర్లు కూడా పొట్టల మీద గొట్టాలేసి, మానాల్లో సూదులేసి గుచ్చి, ఓవం పికప్ అనే పేరుతో 40-50 సార్లు తూట్లు పొడిసి అండాలు బయటికి తీసి మరి వాటిని కలిపాము, పిండం కింద చేశాము ల్యాబ్లో అని బిడ్డని గర్భసంచిలో పెట్టినా కూడా నిలబెట్టలేదు. అంత చేసినా కూడా నిలబెట్టలేదు. కానీ చివరికి క్రిమిని తొలగించగానే, ఒక బిళ్ళతో, ఒక టీకాతో క్రిమిని తొలగించగానే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. వచ్చిన బిడ్డ చక్కగా హార్ట్ బీట్ కూడా వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, శాక్ వచ్చింది. శాక్ వస్తే చాలదు, పీటల్ పార్ట్ రావు. పీటల్ పార్ట్ వస్తే చాలు, హార్ట్ బీట్ రావు. హార్ట్ బీట్ అసలు రానే రాదు కొంతమంది. ఫస్ట్ టైం నేను బాగా ఉందని చెప్పి డాక్టర్ అన్నాం. ఫస్ట్ అదేదండి వస్తుంది, అంతా బాగుంటుంది. 100 to 150 మధ్యలో హార్ట్ బీట్ మెయింటైన్ అవుద్ది. కొంచెం ఫ్లక్చువేషన్లు ఉంటాయి, కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి. మన హార్ట్ బీట్ ఎలాగైతే 70 నుంచి 85, 90 మధ్యలో కొట్టుకుంటూ ఉంటుందో 20 ఉంటుంది మనకి ఫ్లక్చువేషన్. 70 to 90 మధ్యలో ఉంటుంది. బిడ్డకి ఏంటంటే 100 to 180 వరకు ఫ్లక్చువేషన్ ఉంటుంది అది హార్ట్ బీట్లో. సో సుమారుగా అక్కడ దగ్గరగా వస్తాయి. కొంచెం పెరుగుతూ ఉంటుంది, కొంచెం తగ్గుతూ ఉంటుంది. రిలాక్స్గా ఉంటే నిద్రపోయినప్పుడు హార్ట్ బీట్ తక్కువ ఉంటుంది.
లేచి గలగలగలగల తిరుగుతున్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. అంతే. కాబట్టి చూడండి ఇలా ఉంది పరిస్థితి అమ్మ. కాబట్టి గమనించండి, ఐవీఎఫ్లు చేస్తే ప్రెగ్నెన్సీలు వస్తాయి, ఆపరేషన్లు చేస్తే వస్తాయి అన్నది నిజమా కాదా? అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అదే సక్సెస్ రేట్ మనం మందులతో ఇచ్చేస్తున్నాం. ఇది మాత్రం నిజమండి. మరి అంత శ్రమ పడాల్సిన అవసరం ఏంటి? మందులతో వచ్చేదానికి, తెలియదు, మందులతో వచ్చేదానికి చక్కగా ఐవీఎఫ్ లేకుండానే వచ్చేస్తున్న దానికి ఆ ఐవీఎఫ్లు ఎందుకు, అన్ని ఇంజక్షన్లు ఎందుకు, అన్ని ఆపరేషన్లు ఎందుకు? ఓవం పికప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 2 సార్లు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలా నెలలో, 30-40 ఇంజక్షన్లు పొడిపించుకోవాలి నెలలో. ఈజీగా ఏదో రోజు ఇడ్చు రోజు వెళ్తూ హాస్పిటల్ చుట్టూ పానాసారాలు పడాలి, తినక హాస్పిటల్ పక్కనే రూములు తీసుకుని పడి ఉండాలి దోమలతో. అసలు ఎంత బాధ అండి. ఏమీ లేదు, చక్కగా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ పార్లర్ నమ్మారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇవాళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది న్యాచురల్గా. మరి వారు గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఎందుకనంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, భగవంతుడికి ఇష్టమైన వారు అనే విషయాన్ని మీరు ప్రూవ్ చేశారు. సినిమాల్లో చూస్తే హీరోలు కాదండి, రియల్ హీరోలు మీరు. ఏ మనోజ్ ఏ రియల్ హీరో. థ్యాంక్ యూ సార్. అది సో భారతి కానీ మనోజ్ కానీ ఏండి రియల్ హీరో మీరు అంటున్నారు. నన్ను నమ్మారు కాబట్టి మీరు మరి ఇక్కడికి రాగలిగారు కాబట్టి ఆ భగవంతుడు ఆ చూపించిన దారి నేను చూపించగలిగాను. లేకపోతే నేనేముండేది? మీరు నమ్మబట్టే కదా. మీ నిర్ణయమే. నాకు ఉంటారు ఎప్పుడు, దేవుడు ఎప్పుడు ఉంటాడు. దేవుడిని గుర్తించాలిగా. గుర్తించాలంటే నెత్తి మీద దెయ్యాలు ఉండకూడదు, కనపడవు అప్పుడు. సరే ఇదిగో అండి ఈ బుక్. ఇక నుంచి గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. రైట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, 1/2 డజన్ ప్రాప్తిరస్తు. 6 లక్షలు 1/2 డజన్ నీయే అవ్వాలని కోరుకుంటున్నా నువ్వు పడిన బాధలకి. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా.